ప్రార్థించుదుము. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియ బిడ్డలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని తండ్రి ప్రభ, నేను ఈ దినము నుంచి తండ్రి ప్రభ మరి నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆయన ఫలించుడి అనేటటువంటి ఆ మాటకు సంబంధించినటువంటి వర్తమానములను తండ్రి ప్రభ మరి ప్రారంభించినగా నాయన ఇటు వర్తమానములు తండ్రి ప్రభ నీ యొక్క ఆత్మలో తండ్రి ప్రభ మేము ధ్యానించి తద్వారా తండ్రి ప్రభ ధన్యులుగా గుర్తింపబడి తండ్రి ప్రభ మీకు ఇష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితంతో సిద్ధంగా ఉండేటటువంటి విధముగా తండ్రి ప్రభ నాతో మాతో అందరితో తండ్రి ప్రభ మీరు మాట్లాడి ఆ విధంగా తండ్రి ప్రభ ఫలించి సిద్ధంగా ఉండేటటువంటి భవిష్యత్తులో మమ్మల్ని అందరినీ కూడా ఉంచుతామని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రారంభించబడుతూ ఉన్నటువంటి నాయన ఇటు వర్తమానములు ఆగిపోకుండా కొనసాగబడేటటువంటి ఆధిక్యతను దయచేయమని వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా ఆత్మలో తండ్రి ప్రభ విని అనుసరించి నడుచుకునేటటువంటి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలను 5 ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నప్పుడు అందులో మొట్టమొదటిది ఫలించుడి అనేటటువంటి ఆశీర్వాదము దేవుడు ప్రారంభ నరులతో ప్రారంభించి ఉన్నాడు. కాబట్టి మనము ఫలించాలి అనేటటువంటి విషయము, ఏ విషయములో మనము ఫలించాలి అనేటటువంటి ఉద్దేశముతో తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఫలించుడి అని పలికాడో ఆ మాటలను మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ రోజు నుంచి మనము ఒక సీక్వెన్స్ గా మనము వినటానికి సిద్ధపడదాం. ఈ రోజున క్లుప్తంగా ఫలించుడి అనేటటువంటి ఆ ప్రారంభం యొక్క సందేశమును మరి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనము నుంచి మనము ప్రారంభించి వాటిని దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ భవిష్యత్తులో మరి ఎన్ని దినాలు దేవుడు ఈ యొక్క ఫలించుడి అనేటటువంటి వర్తమానమును మరి మాట్లాడుకుంటాడు మరి మనకు తెలియదు గనక మరి ఆయన రహస్య రాకడలోపు ఆయన ఉద్దేశించినటువంటి ఆ ఫలించేటటువంటి స్థితిలో మనం అందరము కూడా ఉండాలనేటటువంటి దృక్పథముతో ఈ యొక్క వర్తమానములను మనము ఆత్మలో ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా లేదా ఎలాగనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దాన్ని లోపరుచుకొనుమని 5 ఆశీర్వాదాలు ఇస్తూ అందులో మొట్టమొదటిది ఫలించుడి అని సెలవిస్తాడు. ఈ మనము ఫలించాలి అనంటే కీర్తనకారుడు మొదటి కీర్తనను రచిస్తూ మనము దేవుడు ఆశించినటువంటి ఆ యొక్క ఫలించేటటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి అనంటే ఎలా వెళ్తామో ఇక్కడ రాశాడు. ఎలా వెళ్తాము అని రాస్తున్నాడు మొదటి కీర్తన 1వ వచనములో అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు ఎట్టివాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవనివాడు, పాపుల మార్గమున నిలవనివాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చున్నటువంటి వాడు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు అని అర్థం. అట్టివాడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. అట్టివాడు ఎలా ఉంటాడు అని సెలవిస్తూ ఉన్నాడంటే తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు.
సో మనము ఫలించాలి అని దేవుడు ఆశిస్తున్నటువంటి ఆ ఆశ మన జీవితంలో నెరవేర్పులోనికి రావాలి అని అంటే మొట్టమొదట పరిశుద్ధ గ్రంథము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే దుష్టుల యొక్క ఆలోచనలను మన దరిదాపుల్లోని కూడా రాణించుకోకూడదు అంటున్నాడు. అందుకే ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని నేర్పించాడు. సో దుష్టుని యొక్క ఆలోచనలో నుండి మనము తప్పించబడాలి. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఏ మొదటి మానవులకు దేవుడు ఫలించుడి అని సెలవిచ్చాడో వారు ఫలించబడకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే దుష్టుడు యొక్క ఆలోచన చొప్పున వారు నడవటానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఈ రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి మనిషి దేవుడు ఆశించినటువంటి ఫలించేటటువంటి స్థితిలో మనము ఉండాలి అని అంటే దుష్టుడు ఆలోచన ప్రకారముగా మనము నడుచుకోవటానికి వీల్లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. మరి ఈ దుష్టుడు ఎవరు అని మనము అర్థం చేసుకుంటే ఈ దుష్టుడు పరిశుద్ధ లేఖనములో రాయబడినటువంటి మాటలను ఈ దుష్టుడు అనేటటువంటి అపవాది సాతాను తప్పుగా మనకు అర్థం చేస్తాడు, తప్పుగా మనకు బోధిస్తాడు. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా ఈ దుష్టుడైనటువంటి అపవాది సాతాను మనకు బోధించబడకుండా ప్రతిదీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఫలించేటటువంటి స్థితికి బోధిస్తాడు. కాబట్టి మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినటువంటి దుష్ట లక్షణాలు కలిగినటువంటి అపవాది లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అని మనం గమనిస్తే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వారు, వాక్యానికి వ్యతిరేకంగా మనకు ఆలోచనలను తెలియచేసేటటువంటి వారందరూ కూడా దుష్టులు అని మనం గమనించాలి. రెండవది, పాపుల మార్గమున నిలబడొద్దు అంటున్నాడు. మొట్టమొదటిది నడవద్దు, రెండవది నిలవబడకూడదు. ఎవరి దగ్గర నిలబడకూడదు, ఎవరు చెప్పేటటువంటి మార్గములో మనం నిలబడకూడదు అని అంటే పాపులు అని సెలవిస్తున్నాడు. మరి ఈ పాపులు ఎవరు అని గనక మనము ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతము మరణం. సో పాపుల మార్గమున అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అతిక్రమిస్తూ దేవుడు చెప్పేటటువంటిది ఉద్దేశం ఒకటైతే ఆ ఉద్దేశ ప్రకారంగా కాకుండా ఎవరి ఇష్ట ప్రకారంగా వారు నడవటం అనేటటువంటిది పాపం. కాబట్టి దుష్టుని యొక్క ఆలోచన ప్రకారంగా ఎప్పుడైతే మనము నడుస్తామో వెంటనే మనం ఏమైపోతాము అని అంటే ఆజ్ఞను అతిక్రమించేటటువంటి పాపములో మనం పడిపోతాం. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోకుండా ఉంటే మనం పాపుల మార్గమున కానీ పాపులుగా కానీ మనము గుర్తించబడం. అందుకే దేవుడు ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ పండు తినకూడదు అని సెలవిచ్చినప్పుడు అక్కడ రాయించినటువంటి మాట ఏంటి అనంటే అది ఆజ్ఞగా రాయించాడు. 2వ అధ్యాయము ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఆజ్ఞాపించను, ఇట్స్ అన్ ఎ కమాండ్మెంట్. కాబట్టి తినకూడదు అన్నది తింటే మనము ఆజ్ఞను అతిక్రమించిన వారిగా పాపులుగా ఉంటాం. సో పాపుల మార్గమున నిలబడకూడదు అని అంటే దేవుడు తినొద్దు అన్నది తిన్నా ఏం కాదు.
దేవుడు చూడొద్దు అన్నది చూసినా ఏం కాదు, వినకూడదు అన్నది విన్నా ఏం కాదు, మాట్లాడకూడదు అన్నది మాట్లాడినా ఏం కాదు, త్రాగకూడదు అన్నది త్రాగినా ఏం కాదు, వెళ్ళకూడదు అన్న చోటికి వెళ్ళినా ఏమీ కాదు, నడవకూడదు అన్నటువంటి చోట నడిచినా ఏమీ కాదు అని ఎవరైతే మనకు తెలియచేస్తారో వారి దగ్గర మనము కనీసము నిలబడటానికి కూడా వీల్లేదు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏదైతే మనకు చెయ్యకూడదు అని సెలవిచ్చాడో అది చేయండి, ఏమి కాదు అని ఎవరైతే మనకు తెలియచేస్తారో అక్కడ మనము నిలబడటానికి వీల్లేదు. వారి ఆలోచన ప్రకారంగా మనం నడుచుకోవటానికి వీల్లేదు. అది ఎవ్వరైనా సరే, అది నీ కన్న తల్లైనా కన్న తండ్రైనా, చివరికి దేవుడి చేత అభిషేకించబడిన సేవకులము, కాపరులము, ఆయన ప్రతినిధులము అని చెప్పినటువంటి వారు, అని చెప్పుకునేవారు సైతము దేవుడు వద్దు అన్నది చేసినా పర్వాలేదు అని, అలాంటి అభిషిక్తులము అని చెప్పుకునేటటువంటి వాళ్ళైనా సరే వారి దగ్గర మనము నిలబడకూడదు అని కీర్తనకారుని ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇవి నా మాటలు కాదు. సో దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, ఆజ్ఞను అతిక్రమించేటటువంటి పాపుల మార్గమున మనము నిలబడటానికి వీల్లేదు. ఇక మూడవది ఏం చెప్తాడు అనంటే, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోవద్దు. మొదటిది నడవద్దు, రెండవది నిలబడకూడదు, మూడవది కూర్చోవద్దు. ఎక్కడ కూర్చోవద్దు? అపహాస్యము చేసేటటువంటి వారి మధ్యలో మనం కూర్చోవద్దు. అపహాస్యం ఎవరు అపహాస్యము అంటే అర్థం ఏంటి? ఎవరిని అపహాస్యం చేస్తూ ఉన్నారు? ప్రారంభంలో ఆదాము అవ్వలు ద్వారా దేవుడు అపహాస్య పాలయ్యాడు. సాతాను అనగా సర్పము, హవ్వ ఇద్దరు కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు అనంటే అపహాస్యము చేస్తూ ఉన్నారు. ఏం అపహాస్యం చేస్తున్నారంటే దేవుడు వారితో చెప్పినటువంటి మాటలను అపహాస్యం చేస్తూ ఉన్నారు. దేవుడు ఈ పండు తిను దినమున మీరు చనిపోతారు అని చెప్పాడు. చెబితే ఈ సర్పము ద్వారా అపవాది సాతాను హవ్వకు ఏం చెప్తూ ఉన్నాడంటే ఆ పండు తిను దినమున మీరు చావనే చావరు అన్నాడు. అంటే ఏంటి అక్కడ అర్థం? అపహాస్యము. అపహాస్యం. దేవుడు చెప్పినటువంటి మాటలను వక్రీకరించి మాట్లాడేటటువంటి వారందరూ కూడా అపహాసకులు, అపహాస్యము చేసేటటువంటి వారు. కాబట్టి దేవుని యొక్క మాటలను లెక్క దానిని తీసుకున్నటువంటి వారి యొక్క మధ్యలో మనము కూర్చోటానికి వీల్లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. అపహాస్యము చేస్తూ ఉన్నారు ఈ రోజున. ఆయన త్వరగా వచ్చుచూ ఉన్నాడు అని దేవుడు ఆయా భక్తులతో తెలియచేస్తే ఆయన వస్తాడు అన్న ఇంకా రాలేదు అని చెప్పి ఎవరి ఇష్ట ప్రకారంగా వారు బ్రతుకుతూ ఉన్నారు. దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకటం లేదు. సో దేవుని ఇష్టము తెలిసి కూడా దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకటం లేదంటే అపహాస్యము చేస్తూ అపహాస్యకులుగా ఉంటూ ఉన్నారని అర్థం. ఉదాహరణకి ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు నోహాహు దగ్గరికి వచ్చి, నేను 40 పగళ్ళు 40 రాత్రులు ఆకాశమును తెరిచి ప్రచండమైనటువంటి వర్షమును కురిపించి ఆ ప్రచండమైనటువంటి వర్షపు యొక్క నీటిలో తాను చేసిన యావత్తును కూడా నాశనం చేస్తాను అని దేవుడు నోహావు గారితో చెప్పినప్పుడు నోహావు అదే మాటలను వెళ్ళి
ఆయా ప్రజలకు తెలియచేస్తూ ఉన్నప్పుడు అతనిని వెర్రివాని వలె చూశారు. అతని మాటలను అపహాస్యం చేశారు. ఆకాశము నుండి వర్షం కురవటం ఏంటి? మా పితరుల నాట నుండి నేటి వరకు ఇంతవరకు కూడా ఆకాశములో నుండి వర్షము అనేటటువంటి కురవబడటము మేము వినలేదు, మేము చూడలేదు. కాబట్టి దేవుడు నీతో చెప్పాడంటే మేము ఎలా నమ్మాలి? ఎప్పుడైనా జరిగినటువంటి సంఘటన మరలా జరుగుతుంది అంటే మేము నమ్ముతాం, కానీ ఎప్పుడూ జరగనటువంటిది జరుగుతుంది అని అంటే మేము ఎలా నమ్ముతాము అని అపహాస్యం చేశారు. నమ్మలేదు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణమును కూడా దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకములను కురిపింపచేసి సొదొమ పట్టణం మొత్తంను కూడా కాల్చేస్తాను అని చెప్పాడు. ఈ మాటలను తెలుసుకున్నటువంటి లోతు గారు వెళ్ళి తన కుటుంబ సభ్యులకు, తన బంధువులకు, స్నేహితులకు, ఇతర ప్రజలకు కూడా ఇది తెలియచేశాడు. దేవుడు ఆకాశం నుండి అగ్నిగంధకములను కురిపిస్తాడు, మన పట్టణం మొత్తమును కూడా కాల్చేస్తానన్నాడు. కాబట్టి దయచేసి అగ్నిగంధకములో మనం ఎవరము కూడా కాల్చబడకుండా ఈ స్థలాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోదాము అని చెప్పాడు. చెబితే అక్కడ లోతు మాటలను అపహాస్యం చేశారు. అపహాసకుడు దేవుని మాటలను నమ్మకుండా అది జరగదులే, ఒకవేళ జరిగినా ఇప్పుడు జరగదులే. దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు గనుక దేవుడు చెయ్యొద్దు అన్నది నేను ఏది చేసినా నేను కృపాకాలంలో ఉన్నాను గనక దేవుడు నన్ను క్షమిస్తాడు అని అనుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా అపహాసకులుగా ఉన్నారని నేను ఈ సమయంలో మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపహాస్యం అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నవ్వుల పాలుగా మాట్లాడుకోవటం అనేటటువంటిది మనకు తెలుసు. ఆదికాండం 21వ అధ్యాయంలో కూడా అపహాస్యం చేశారు అని అంటాడు. ఇస్సాకు పాలు విడిచినప్పుడు, అబ్రహాము గొప్ప విందు చేస్తూ ఉన్నప్పుడు, అబ్రహాము హాగరుకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇష్మాయేలు ఏదో అపహాస్యం చేశాడని శారా గారికి కోపం వచ్చి వారిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమని చెప్తుంది. అంటే అక్కడ అపహాస్యం అనేటటువంటిది మనకు కనబడుతున్నప్పుడు ఒకరికి కోపం వచ్చింది. మనుషుల మధ్యలో అపహాస్యం చేస్తే కోపం కలిగింది. మరి ఇప్పుడు ఇక్కడ మనం వింటున్నటువంటి విధంగా దేవుని యొక్క మాటలను అపహాస్యం చేస్తూ మనం బ్రతికితే దేవునికి కూడా కోపం వస్తుంది. ఆ కోపమును 6వ అధ్యాయంలో వర్షము ద్వారా చూపించాడు. అలాగే 14వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణానికి లోతు వెళ్ళిపోతే 19వ అధ్యాయంలో అగ్ని గంధకములతో దేవుని యొక్క కోపాన్ని చూపించాడు. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోవద్దు, పాపుల మార్గమున నిలబడకూడదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. ఎందుకు అనంటే మనం ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సో ఫలించాలి అనుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుడు మనల్ని ఫలించండి అన్నప్పుడు మనము ఎలా ఫలిస్తాము అని ఈ రోజున మొట్టమొదటి వర్తమానం తెలుసుకుంటున్నాము అనంటే, దుష్టులు, పాపులు, అపహాసకులు, వారి ఆలోచనలు, వారు నిలబడ్డ చోట నిలబడకపోవటం, వారు కూర్చున్న చోట మనం కూర్చోకపోవటం వలన మనం ఫలిస్తాము. సో ఈరోజు ఇంట్రడక్షన్గా మనం ఫలించాలి. ఫలిస్తే జరిగేటటువంటి గొప్ప లాభకరమైనటువంటి విషయం ఏంటి? చివరిలో జరిగేటటువంటిది, చాలా చివరిలో జరిగేటటువంటిది ఏంటిది అనేటటువంటిది
మనం తెలుసుకోబోతూ ఉన్నాం. సో ఈ సీక్వెన్స్ అనేటటువంటిది మనము ఈ రోజున పరిశుద్ధాత్మలో ఈ 15వ తారీఖు జనవరి మాసంలో మనం ప్రారంభించాము. ఈ ప్రారంభించబడినటువంటి ఫలించుడి అనేటటువంటి ఈ వర్తమానాలు మనమందరము కూడా విందాం. సో మొదటి గీత ఆదికాండం 1:28 మీరు ఫలించుడి అని దేవుడు సెలవిస్తే, ఫలించబడకుండా దేవుడు ఆశించినటువంటి దేవుని ఉద్దేశ ప్రకారంగా ఫలించబడటం అనేటటువంటిది ఎవరికైతే చెప్పాడో వారు దేవుని ఉద్దేశ ప్రకారంగా ఫలించకపోవటానికి గల కారణము వారు దుష్టుని యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకున్నారు. పాపుల మార్గమున వారు కూర్చున్నారు. అపహాసకులు పాపుల మార్గమున నిలబడ్డారు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చున్నారు. కాబట్టి దుష్టుడైనటువంటి అపవాది సాతాను సర్పము ద్వారా ఆలోచన చెప్పినప్పుడు అదే మార్గములో వారు నడుస్తూ తద్వారా కూర్చొని దేవుడు తినకూడదు అన్నటువంటి పండును, దేవుడు చేయకూడదు అన్నటువంటి పనిని చేసి వారు దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా ఫలించలేకపోయారు. అదే ఫార్ములాను అపవాది సాతాను వారి యొక్క దుష్టత్వం యొక్క ఆలోచనల చేత ఆజ్ఞలను అతిక్రమింపచేసి పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి మాటలను అతిక్రమించి జీవించేటట్టుగా మనల్ని చేస్తూ తద్వారా దేవుని మాటలను దేవునిని అపహాస్యం చేసేటటువంటి అపహాసకులుగా ఆదాము అవ్వల దగ్గర నుంచి నేటి వరకు కూడా వాడు కొనసాగిస్తూనే ఉన్నాడు. కాబట్టి దయచేసి సత్యాన్ని గ్రహించి మనం ఫలించాలి అనంటే తప్పకుండా దేవుని యొక్క వాక్యమును ధ్యానించటానికి ముందు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి ముందు, దేవుని యొక్క వాక్యమును వినటానికి ముందు మొట్టమొదట మనం చేయాల్సిందే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలబడక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకుండా యెహోవా అప్పుడు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందిస్తూ ధ్యానిస్తే దేవుడు మనల్ని ధన్యులుగా గుర్తింపచేసి అట్టివారమైనటువంటి మనలను ఏ వాక్కునైతే ఈరోజు ఇంట్రడక్షన్గా మనం ధ్యానించాం ఆ విధముగా గనక మనము ప్రవర్తిస్తే మనము నీటి కాలువల యోరను నాటబడిన వారముగా ఆకువాడక ఫలమిచ్చు చెట్టులాగా మనం ఉంటాం. ఈ ఫలం ఏం చేస్తాడు దేవుడు అనేటటువంటిది రేపటి దినమున ఇదే కీర్తనలో నుంచి మనము ధ్యానించుకుంటూ పరమగీతములో 4వ అధ్యాయము 16వ వచనమును మనము ధ్యానిస్తాం. మనం ఫలిస్తే ఆ ఫలములను ఎవరు భుజించడానికి వస్తారో ఈ దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు రచించినటువంటి పరమగీతములలో నుండి 4వ అధ్యాయం చివరి వచనమును రేపటి దినమున ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు సహాయం చేయనుగాక. ఇట్టి ఫలించుడి అనేటటువంటి వర్తమానములు మరి ప్రతిరోజు కూడా మన ఈ యొక్క ఏలియా మినిస్ట్రీస్ అనేటటువంటి సహవాసము ద్వారా కొనసాగబడాలని దయచేసి మీరందరూ కూడా ప్రార్థించండి, ప్రోత్సహించండి, సహకరించండి. ఈ మాటలు దేవుని యొక్క వినికిడిలో మనందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించబడును గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియ బిడ్డలమైనటువంటి మమ్మల్ని మీరు ఫలించుడి అన్నావు. ఏ విషయంలో మేము ఫలించాలి, ఎలా ఫలించాలి అని అంటే ఈ రోజున మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటో మొదటి కీర్తన మొదటి వచనము ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రపంచమంతా కూడా మొదటి వచనాన్ని
పాటించటం లేదు తండ్రి. మొదటి వచనమును తండ్రి ప్రభా చేసుకుంటూనే, వద్దు అన్నది చేసుకుంటూనే, చెయ్యమన్నా ఇది చేస్తూ ఉన్నారు గనక అలా కాకుండా మొదటి వచనం చెయ్యొద్దు అన్న దాన్ని చెయ్యకుండా పూర్తిగా మానేసి, రెండవ వచనం చెయ్యమన్నది చేసి, మూడవ వచనం ఫలించేటటువంటి విధముగా మేము ఉండగలుగుతాము అని నువ్వు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ వాక్కులను లిఖించి పెట్టినటువంటి మాటలను ఈ రోజున తిరిగి తండ్రి ప్రభా లైవ్లో ధ్యానించటానికి మీరు ప్రారంభించినందుకు నీకు స్తోత్రములు. ఇంతకుముందు సహవాసంలో తండ్రి ప్రభా ప్రత్యక్షంగా మాట్లాడిన ఆ మాటలనే ఈ రోజున ఈ యొక్క లైవ్ ద్వారా అనేకులు తండ్రి ప్రభా ఈ సత్యాలను తెలుసుకొని మీ ఉద్దేశ ప్రకారమైనటువంటి ఫలించి నీ రాకడకు సిద్ధంగా ఉండేటటువంటి యోగ్యతను కలిగచేయండి. ప్రారంభించబడిన ఈ వర్తమానం ఆగిపోకుండా కొనసాగబడటానికి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆయత్తపరచండి, ఆత్మలో సిద్ధపరచండి. మీరు ప్రతి ఒక్కరి హృదయములను తెరవండి, ప్రతి ఒక్కరి మనస్సులను మీరు తెరవండి నాయన. నాతో సహా అందరి మనస్సులను హృదయములను మీరు తెరిచి ఆ హృదయములలో ఆ మనస్సులలో ఈ వాక్కులు పనిచేసేటటువంటి విధముగా మీరు వినిపింపచేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పేరిట తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప అన్యోన్య సహవాసం సమాధానం సకల దీవెనల ఆశీర్వాదం మనకును కుటుంబాలకును భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకు సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి అభిషిక్తురానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందన. ప్రతిరోజు ఒకే సమయంలో ఇదే సమయంలో మరి వినిపించబడవు కాబట్టి మీకు వాట్సాప్ మెసేజెస్ ద్వారా ఏ సమయంలో మరి వినిపించబడుతుందో మీకు ముందే తెలియచేయబడుతూ ఉంది. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి వారు ఒకవేళ నా దగ్గర గనక మీ యొక్క వాట్సాప్ నంబర్ కానీ మీ యొక్క ఫోన్ నంబర్ కానీ నా దగ్గర లేకపోతే వింటున్నటువంటి వారు మీకు ఆసక్తి కలిగితే మీ యొక్క నంబర్లు మరి నాకు పంపించండి. మరి నా యొక్క నంబర్ 9949399877. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.